మనం ఇంతకుముందు ఆస్కార్సన్ పెట్టిన ట్యాంక్ అయితే ఖాళీగా ఉందని చెప్పేసి మన ప్యారెట్స్ అయితే అందులోకి షిఫ్ట్ చేద్దాం అని చెప్పి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందైతే చూపు పెట్టి మొత్తం వాటర్ అంతా లాగేస్తున్నాను. ఇంకా వాటర్ బయటికి లాగడం కంప్లీట్ గా అయిపోయిన తర్వాత గ్లాస్ కి పట్టిన స్కేల్ అయితే క్లీన్ చేశాను అనమాట. అది అయిపోయిన తర్వాత అగైన్ వాటర్ అయితే ఫిల్ చేసేసా ట్యాంక్ లోకి. ఫిల్ చేసి ఇంకా ప్యారెట్ అయితే తీసుకొని ట్యాంక్ లో అయితే వేసేసాను అనమాట. మెయిల్ చాలా ఫాస్ట్ గా దొరికింది, ఫీమేల్ అయితే అసలు దొరకలేదు, చాలాసేపు ఆడుకుంది. ఒక్కసారి ట్యాంక్ నుంచి చూడమా ఎంత వరస్ట్ గా ఉందో. కడిగి నియర్లీ 1 month అవుతుంది. ఇంకా ఈ ట్యాంక్ ను కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు మన ప్యారెట్స్ పెట్టిన ఎగ్స్ హ్యాచ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెయిల్ ప్యారెట్స్ అన్ఫర్టైల్ అయితే ఉంటాయి, అంటే అవి పెళ్లికి పనికిరావు అనమాట. సో మెయిల్ ప్యారెట్ కి బదులుగా వియాజా ఫిష్ ని యాడ్ చేసుకోవాలి బ్రీడింగ్ చేయించడానికి. ఇంకొన్ని డేస్ లో కుదిరితే ఆ ఫిష్ కూడా యాడ్ చేసేద్దాం. అసలు ఇది చూడండి మామ, అప్పుడెప్పుడో ట్యాంక్ ని క్లీన్ చేసి పెడతాదని చెప్పేసి ఒక స్నేల్ ని అయితే వేసాను. అవి రెండూ కలిపి కంప్లీట్ గా స్నేల్ అయితే తినబడేసాయి. డొక్క మాత్రమే మిగిలింది. పాపం నెత్తురికి మరిగిన అంగిరి చీత. ఇంకా గ్లాస్ మొత్తం క్లీన్ చేసి ట్యాంక్ లో ఉన్న డస్ట్ మొత్తం బయటికి లాగేసిన తర్వాత వాటర్ అయితే రీఫిల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ ట్యాంక్ లో ఒక వైల్డ్ ఫిష్ తెద్దాం అనుకుంటున్నాను. ఆ ఫిష్ ఏమై ఉండొచ్చో చిన్నగా గెస్ చేయండి. కరెక్ట్ గా గెస్ చేస్తే ఏమి ఇవ్వను, మీరు పెట్టిన కమెంట్ కి లైక్ చేస్తా. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి మామ.